ప్రధాని మోదీపై తిరగబడుతున్నారు వైసీపీ అధినేత జగన్. ఈవీఎం ట్యాంపరింగ్పై జగన్ సీరియస్ అయ్యారు. ఎన్నికల సంస్కరణలపై లోక్సభలో చర్చ సందర్భంగా ముక్కుసూటిగా వ్యవహరించారు వైసీపీ ఎంపీలు. ఈవీఎంలతో అక్రమాలు జరుగుతున్నాయని ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. 2024 ఏపీ ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై కేంద్రాన్ని నిలదీశారు. ఈవీఎంల స్థానంలో బ్యాలెట్ విధానం తీసుకురావాలని డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, స్వరం పెంచినట్లుగా కూడా ఎంపీలు మాట్లాడిన దానికి సంబంధించి అయితే మనం చూస్తూ ఉన్నాం. ఏ విధంగా ఉండబోతుందంటారు? దీనికి సంబంధించి గట్టిగా మాట్లాడినటువంటి దానికి సంబంధించి బీజేపీ నుంచి రియాక్షన్ ఏంటి? వైసీపీ తీసుకున్నటువంటి స్టాండ్కి సంబంధించి ఏం చెప్తున్నారు వైసీపీ నేతలు? మురళి, ఏదైతే 2024 ఎన్నికల్లో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందంటూ వైసీపీ పలు ఆరోపణలు మొదటి నుంచి కురిపిస్తూ ఉంది. అయితే టీడీపీ కూడా దీనికి కౌంటర్ గా జవాబిస్తుంది. ఏదైతే 2019 ఎన్నికల్లో మీరు గెలిచినప్పుడు కూడా ఇలా ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందా అంటూ ప్రశ్నలు వేస్తున్నారు. కానీ ఇప్పుడు మనం ప్రస్తుత అంశం మనం గమనించినప్పుడు ఏదైతే ప్రధానమంత్రిని నేరుగా లోక్సభలో వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి ప్రశ్నించడం జరిగింది. ఏదైతే ఈవీఎం ట్యాంపరింగ్ జరిగాయి, ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది కాబట్టే వచ్చే ఎన్నికలు బ్యాలెట్ పేపర్ తో నిర్వహించాలి. ఎందుకంటే కేవలం 2 గంటల్లో 51 లక్షల ఓట్లు ఎలా పోల్ అయ్యాయి, ఈవీఎం బ్యాటరీ ఛార్జింగ్ ఎందుకు తగ్గలేదు, కొన్ని చోట్ల ఈవీఎం ఛార్జింగ్ 90% ఎందుకు ఉంది, ఎన్నికలు అయిపోయిన తర్వాత కొన్ని ఏదైతే దాదాపు మధ్యలో 3 విడతలు పోలింగ్ ఉన్నప్పుడే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ముగిశాయి. ఏదైతే కౌంటింగ్ రోజుకి బ్యాటరీ ఎందుకు 90% పైన ఉందంటూ ఆయన లోక్సభలో ప్రశ్నించడం జరిగింది. అయితే ఈ ప్రశ్నలను చూసినప్పుడు వైసీపీ నేరుగా ఏదైతే ప్రధానమంత్రిని టార్గెట్ చేసినట్టు మనకు క్లియర్ గా కనపడుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి మోడీకి అమిత్ షాకు అత్యంత సన్నిహితుడంటూ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరిగిన ఏదైతే ఈవీఎం ఏదైతే ఓట్ చోరీ అంశం పైన నేరుగా వైఎస్ఆర్సీపీ విమర్శలు చేయడం ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఒక పెద్ద చర్చ నడుస్తుంది. ఏదైతే పలు బిల్లులకు ఏదైతే వైఎస్ఆర్సీపీ డైరెక్ట్ గా మోడీకి మద్దతు ఇస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఓట్ చోరీ అంశం రాహుల్ గాంధీ ఏదైతే పార్లమెంట్ లో ప్రస్తావిస్తున్నారు, ఓట్ చోరీ జరిగింది, ఈసీని అడ్డం పెట్టుకుని బీజేపీ గెలుస్తుందంటూ మరోవైపు ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే నేరుగా ఏదైతే మిథున్ రెడ్డి విమర్శలు చేయడంతో ఈ విమర్శలు రాజకీయంగా హాట్ టాపిక్ అయ్యి నేరుగా జగన్మోహన్ రెడ్డి నేరుగా బంతిని ప్రధానమంత్రి మోడీ కోట్లోకి నెట్టేశాడా అనే అనుమానాలు కూడా క్లియర్ గా కలుగుతున్నాయి. అయితే ఎక్కడైతే పోలింగ్ జరిగిందో పోలింగ్ శాతం పెరిగింది. చివరి 2 గంటల్లో పోలింగ్ శాతం ఎలా పెరిగింది, ఎలా ఓట్లు పెరిగాయి, 51 లక్ష ఓట్లు చివరి 2 గంటల్లో పోలింగ్ పెరగడానికి గల కారణం ఏంటి అంటూ ఆయన లోక్సభ సాక్షిగా దాదాపు 5 నుంచి 6 నిమిషాలు మిథున్ రెడ్డి నిలదీశారు. అయితే వీటిపైన కేంద్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఏదైతే రాబోయే రోజులు ఏదైతే జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చ లేవనెత్తే విధంగా వైసీపీ ఎంపీలతో ఈ రకమైనటువంటి చర్చని కావచ్చు, లేకపోతే గట్టిగా మాట్లాడేటువంటి పరిస్థితి కావచ్చు, ఇదంతా వ్యూహాత్మకంగా వ్యవహరించారనేటువంటి మాట చెప్తోంది వైసీపీ. అలా చూడొచ్చంటారా? ఖచ్చితంగా మురళి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు ప్రధానమంత్రి మోడీని వ్యతిరేకించిన పరిస్థితి లేదు. 2011లో జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత నేటి వరకు ప్రధానమంత్రి మోడీతో అత్యంత సన్నిహిత సంబంధాలు మెయింటైన్ చేస్తున్నారనేది బహిరంగాంశం. మరొక పక్క చూసినప్పుడు గౌతమ్ అదాని, ప్రధానమంత్రికి అత్యంత ప్రియశిష్యుడైన గౌతమ్ అదానికి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, అత్యంత వ్యాపార సంబంధాలు ఉన్నాయి. వీటిని బేస్ చేసుకుని జగన్మోహన్ రెడ్డి బీజేపీకి అత్యంత సన్నిహితంగా ఉంటారంటూ రాజకీయ వర్గాల్లో ప్రచారం. ఇప్పుడు ఏదైతే లోక్సభలో మిథున్ రెడ్డి మాట్లాడారంటే డైరెక్ట్ అది జగన్మోహన్ రెడ్డి వెపన్ కిందికి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు లెక్కేస్తారు. నేరుగా ఏదైతే ప్రతిపక్ష పార్టీలు కూడా జగన్ ఆత్మ మిథున్ రెడ్డి అనేలాగా కూడా జనాల్లోకి వెళ్తుంది. ఇప్పుడు ఏదైతే లోక్సభలో నేరుగా ప్రభుత్వాన్ని కౌంటర్ చేసి మోడీ పార్లమెంట్ లో ఉండగా ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందంటూ ఏదైతే మిథున్ రెడ్డి ఆరోపణలు చేశాడో ఆ ఆరోపణలు బీజేపీని ఉక్కిరి పిక్కిరి చేసే పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే మరోవైపు లోక్సభలో రాహుల్ ఓట్ చోరీ అంశము, ఈసీ అంశము పదే ఈసీపై ఆయన నేరుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఓవరాల్ గా మిథున్ రెడ్డి మాట్లాడిన అంశం మనం గమనిస్తే ఏపీలో మొత్తం 3.3 కోట్ల ఓట్లు పోలయ్యాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరిగింది. ఆశ్చర్యకరంగా సాయంత్రం 6 గంటల తర్వాత ఏకంగా 15% ఓట్లు పోలయ్యాయి.
15% ఓట్లు వచ్చేసి దాదాపు 50 లక్షల ఓట్లు రికార్డ్ అయ్యాయి. ఇది ఎలా సాధ్యం? చివరి ఈ పోలింగ్ ముగిసిన తర్వాత 6 గంటలకు పోలింగ్ ముగిసిన తర్వాత ఏదైతే క్యూలో ఉన్న ఓటర్లు 51 లక్షల మంది ఎలా వచ్చారు? వీరు ఓట్లు వేశారా లేక ట్యాంపర్ చేశారా? ఈ ప్రశ్నను నేరుగా మిథున్ రెడ్డి సంధించడంతో బీజేపీ అక్కడ కౌంటర్ ఇవ్వలేని పరిస్థితి. ఏపీ చరిత్రలో 2014లో కానీ 2019లో కానీ ఇలాంటి పరిస్థితి లేదు. ఈ ఆకస్మిక పెరుగుదల ఎలా సాధ్యమైంది అనేది ప్రశ్న. ఇక్కడ మరో అంశం చెప్పారు మిథున్ రెడ్డి, మనం ఒక ఉదాహరణ చెప్పారు. ఏదైతే ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, తెలంగాణ ఈ 3 రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీలకు సీట్లు రాలేదు. వైసీపీకి 4 సీట్లు వచ్చాయి. ఏదైతే ఒడిశాలో ఏదైతే నవీన్ పట్నాయక్ 1 సీట్ వచ్చింది, తెలంగాణలో 0 సీట్లు వచ్చాయి. ఇది ఎలా సాధ్యం? ఫర్ ఎగ్జాంపుల్ విజయనగరం జిల్లాలో కౌంటింగ్ రోజున ఈవీఎం బ్యాటరీ ఛార్జ్ 99% ఉంది. పోలింగ్ రోజున అది 60% పోలింగ్ ఏదైతే బ్యాటరీ ఛార్జింగ్ ఉంది. ఈ కౌంటింగ్ రోజు 90% ఎలా అయింది? అసలు బ్యాటరీ వాడకం తగ్గాలి కానీ ఎలా పెరిగింది? ఇలాంటి సందేహాత్మక ప్రశ్నలు చాలా ఉన్నాయి. ఇవన్నీ మిథున్ రెడ్డి నేరుగా ప్రశ్నించడంతో బీజేపీ ఫర్దర్ గా ఏం స్టెప్ తీసుకుంటుందంటే రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. చూడాలి బీజేపీ రెస్పాన్స్ ఏ విధంగా ఉంటుందనేది. దీనికి సంబంధించి ఘాటుగా అయితే ఆయన ప్రశ్నించినటువంటి పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. Cornerstone of our democracy, the integrity with which the elections are being held is paramount. Sir, the elections should be held in the true spirit of the democracy. The elections process should be such that both the winners and losers should have complete trust in how the process has been done. So there have been a lot of doubts and a lot of issues, and like every other party, we represented to the Election Commission of India. Sir, there have been some issues which we have raised. I will just mention 2 or 3 issues which we have raised. In Andhra Pradesh, 3,38 lakhs votes were polled, sir. And the polling started at morning 7 o'clock until 6 in the evening. But after 6 o'clock, surprisingly, 15% of votes were recorded. That is, out of 338, 51 lakh votes were recorded. Never it has happened in the history of Andhra Pradesh, not even in 1914. So we are unable to understand how this sudden surge in voting happened after 6 o'clock. And similar complaint was there even in Orissa, sir. So we'd like to know how such things are happening suddenly. And there's another, whenever we give complaints, sir, whenever we have given complaints, nothing has been done, sir. I'll just give an example. So in Vijayanagaram, in polling station 9 and polling station 4, our former MP gave a complaint, sir. He found that during the day of the counting, the battery charge of the EVM was 99%. On the day of the polling, the battery charge was 60%. How did this charge how did the charge go up? We raised a complaint, there was no response. We asked for the CCTV footage of the strong room. It was not provided. We asked for the VVPATs. They said it had been burnt and destroyed. Sir, such is the thing. There was no response at all. And when we asked for verifying these particular EVMs, they said this particular EVMs will not be given for verification. Another set of EVMs were provided for verification. So such is the bad response we got from the officers. And there was no point in raising the complaint also. And mock polling was conducted on some other EVMs, not on the EVMs which we complained, sir. And there's one more peculiar issue I would also like to raise. For example, in Hindupur Assembly, there is one particular polling station 28, where we had elections on the same day, sir, for the parliament and for the assembly. Sir, we polled 472 votes for parliament. Our party got in that particular booth. There we've been winning for the past 30 years, right from the local body elections to everything. And in the assembly election, we just got 1 vote, sir. We had 5 agents in the booth and their family members itself constitute for 30 votes. We are unable to understand how 472 votes we polled on the same day, same time for parliament. And for assembly was getting just 1 vote. So throughout the world, everybody is coming back to paper ballot. Sir, even the US president himself said we are coming back to the paper ballot from EVMs. 92% of all the US elections are happening on paper ballot. Even Elon Musk, who is himself an expert,
he himself, technical expert, sir, basically, he himself said that EVMs are easily, they can be hacked. And there are many countries which have come back, sir, from EVMs to paper ballot. For example, you see Netherlands. In 2006, 2007, they came back to paper ballot. There were like live demonstration on TV how they hacked the EVMs. And even in Germany in 2009, Germany also they came back to paper ballot. And even Ireland, even Paraguay, Finland, and our neighbor Bangladesh also has come back to paper ballot, sir. Sir, we also would like to draw your attention throughout Europe. If you take UK, Turkey, Sweden, all the developed nations who are well developed and who have very good technical capabilities, they are still using paper ballots. Sir. They doing this to dispel any doubts. Sir, our party has won with EVMs in 19 and we lost with EVMs in 24. My 3 elections we won with EVMs, sir. But still I have some doubts and I want to dispel these doubts. The government should act and take everybody's suggestion, and we should come back to paper ballots, sir. That is our request. And sir, we would like to make some suggestions. One is that we want the paper ballot system to be back, and the second point is, sir, we are okay with SIR or we are okay with any vote revision, any process, as long as all sections of society are comfortable with it. And third, all parties should have access to webcasting, sir. There should be webcasting in all the polling booths, and webcasting should be accessible to any booth. The CCTV footage of any booth should be available to any party, and the election should be held in a transparent process. Thank you.